ప్రార్థన చేసుకుని కొన్ని నిమిషాలు దేవుని మాటలు మళ్ళీ ఆలోచిద్దాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రేమగలన తండ్రి, కృపగలన ఆయన, మీ ఉన్నతమైన ఘనమైన నామానికి లెక్కలేని స్తుతి స్తోత్రములు. మీ ప్రేమ అనంతమైనది, మీ కృప గొప్పదై ఉన్నది. ప్రపంచంలో, ఈ ప్రపంచంలో దేనిని చూసినా ఎలా మేము జీవించాలనో మీ వాక్యం ద్వారా ఈ సర్వ సృష్టికి జ్ఞానాన్ని ఇచ్చారు. మనుషునికి వాటి ద్వారా జ్ఞానాన్ని నేర్పుతున్నారు. తెలుసుకుని జీవించగలిగే మనసును, ముఖ్యంగా నీ వాక్యాన్ని ఆలోచిస్తూ మా బ్రతుకులను సరిదిద్దుకుంటూ సరిచేసుకునే భాగ్యాన్ని ఇస్తున్నప్పుడు మేము తెలుసుకుని మార్పు పొంది మీ యందు భయభక్తులు కలిగి మీలో ఫలించగలిగే పిల్లలుగా మమ్మల్ని బలపరచమని, నడిపించమని నీ వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రములు చెల్లించుకుంటూ చేరువచ్చిన ప్రతి ఒక్కరూ శ్రద్ధతో వినగలిగే మంచి మనసును నీ పరిశుద్ధాత్మ సహాయంతో మీరే నాతో ఉండి నడిపించమని క్రీస్తు వారి పేరట ఇచ్చిన ప్రార్థన బ్రతిమాలకు వేడుకొచ్చున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని సంఘ పిల్లలారా, మీ అందరికి కూడా నా ప్రత్యేకమైన శుభాభివందనాలు మరొకసారి తెలియజేసుకుంటూ, దేవుని వాక్యము మన మధ్యన ఉన్నది. ఇంతవరకు కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. దేవుడు తన కృపను బట్టి, తన ప్రేమను బట్టి సమస్త సృష్టిని ఈ లోకంలో, ఈ ప్రపంచంలో, ఈ సృష్టిలో ఉంచాడు. మనం మనుషులకి ఏది కొదువై ఉందంటే, చాలామంది అంటారు మనుషులకి కావాల్సింది ఏంటండి? లోకంలో జీవించడానికి మనుషులకి ఏం కావాలి చెప్పండి. మనుషుడు లోకంలో బ్రతకాలంటే, ఇప్పుడు ఒక వ్యక్తి తయారు చేసిన ఒక విమానం ద్వారా విదేశాలకు వెళ్ళి గంటల వ్యవధిలో వెళ్తున్నామంటే కారణం ఏంటంటే, అతనికి ఏముంది? తయారు చేసిన వాడికి జ్ఞానం ఉంది. ఈ జ్ఞానం గురించి ఆలోచిస్తే అసలు జ్ఞానం అనేది ఎక్కడి నుంచి మనిషికి వచ్చింది? ఇది మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. జ్ఞానం అనేది ఎక్కడి నుంచి వచ్చింది అని అడిగితే, దానికి దేవుడే మనకి సహాయము, జ్ఞానవంతుడైన దేవుడే మనకు సహాయం చేయాలి. అంతేనా? జ్ఞానం ఎక్కడి నుంచి మనుషులకి వచ్చిందంటే, మనం అనుకుంటాం బాగా చదువుకున్నాడండి అందువల్లే జ్ఞానం వచ్చింది, బాగా దేశాలు తిరిగి వచ్చాడండి అందుకే జ్ఞానం వచ్చింది. అవునా? ఇలాంటి మాటలు చెప్తూ ఉంటారు చాలామంది. అతను బాగా మనుషుల్ని చదివాడండి జ్ఞానం వచ్చింది, చాలా జీవితాలు చూశాడండి జ్ఞానం వచ్చింది. ఇలా చాలామంది చాలా విషయాలు చెబుతూ ఉంటారు. కానీ అసలు జ్ఞాన హృదయాన్ని దయచేయాల్సింది ఎవరని మనం వాక్యం ద్వారా మనం ఆలోచించగలిగితే, ఒకసారి నిర్గమకాండ గ్రంథము 31వ అధ్యాయము, నిర్గమకాండ గ్రంథము 31వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుదాం. నేను దాను గోత్రంలోని అహిసామాకు కుమారుడిన అహోలీయాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయునట్లు జ్ఞాన హృదయులందరి హృదయములలో జ్ఞానమును. ఇక్కడ దేవుడు ఎలాంటి వారికి జ్ఞానాన్ని ఇస్తున్నాడంట? జాగ్రత్తగా ఆలోచించండి. జ్ఞానం లేని వారికి జ్ఞానాన్ని ఇచ్చారంటే అది చాలా, అంటే నాకు జ్ఞానం లేదండి కాబట్టి జ్ఞానం పొందుకున్నానంటే బాగుంటుంది. కానీ దేవుడు ఇస్తున్నది ఏంటంట? జ్ఞాన హృదయులందరికీ ఏమిస్తున్నాడు? జ్ఞాన హృదయ ఉన్న వారికి ఇంకా జ్ఞానం ఇవ్వడం ఎందుకు? అర్థమవుతుందా? జ్ఞానం ఉందండి ఆల్రెడీ నాకు అనుకోండి, మళ్ళీ నాకు జ్ఞానం ఎందుకు? ఇశ్రాయేలీయులకి దేవుడు చెబుతూ, వాళ్ళకి జ్ఞానం ఉందయ్యా, కానీ
ఇంకా జ్ఞానాన్ని ఇస్తున్నాడు. ఎందుకంటే దేవుని ఆజ్ఞలు కట్టడలు వాటిని అనుసరించి బ్రతకాలంటే ఇంకా ఉన్నతమైన జ్ఞానం కావాలి. అంతేకాదు దేవుడు చెబుతున్న కార్యాలు పనులు చేయాలంటే జ్ఞానం ఉండాలి. ఆ మనిషికి ఉండే జ్ఞానం సరిపోదు. అందుకే ఒక మాట, అదే 35వ అధ్యాయము, అదే గ్రంథము 35వ అధ్యాయము 33వ వచనం చూడండి. 33వ వచనం, 35వ అధ్యాయము 33వ వచనం. యెహోవా ఊరు కుమారుడును హూరు మనముడైన బెసలేలును పేరు పెట్టి పిలిచి విచిత్రమైన పనులను కల్పించుటకు బంగారముతోనూ వెండితోనూ ఇత్తడితోనూ పనిచేయుటకును రత్నములను సానబెట్టి పొదుగుటకును చెక్కుటకును విచిత్రమైన పనులన్నిటి చేయుటకును వారికి ప్రజ్ఞ వివేక జ్ఞానములు కలిగినట్లు దేవుని ఆత్మతో వాని నింపి ఉన్నాడు. అంటే ఇక్కడ కొన్ని కార్యాలు, అంటే కొన్ని పనులు చేయాల్సిన విధానాల్లో వాళ్ళకి చెప్పాడు దేవుడు. ఏ కట్టడాన్ని ఏ విధంగా కట్టాలో, ఏ వాటిని బంగారంతో ఎలా పొదగాలో చెప్పాడు. కానీ వాళ్ళకి చేయడం తెలియట్లే. అందుకు దేవుడు వారికి ఏమి ఇచ్చాడంట? జ్ఞాన హృదయాన్ని, ప్రజ్ఞాజ్ఞానములంట. జ్ఞానము ప్రజ్ఞానం, అంతే కదా. ప్రజ్ఞ జ్ఞాన హృదయములు ఇవి అందరికి ఉంటాయా అంటే చూడండి. ఇప్పుడు చెక్కలు పనితో ఇంతకుముందు, ఇప్పుడైతే మిషన్స్ వచ్చేసినాయి. ఏ డిజైన్ కావాలంటే ఆ డిజైన్ చెక్కుకోవచ్చు కదా. ఆ డిజైన్ తయారు చేయడానికి, ఆ మిషన్ తయారు చేయడానికి కూడా ఏం కావాలి? జ్ఞానం కావాలి. ఓకే. అయితే ఆ మిషన్ లేనప్పుడు పూర్వీకులు ఎలా చెక్కేవారు? నిజంగా ఆ కట్టడాన్ని కానీ ఆ పనిముట్టుని కానీ చూసేటప్పుడు మనం ఎలా అనిపిస్తుంది? దీన్ని ఎలా చెక్కాడురా అంటామా? ఒక రాతి కట్టడాన్ని చూసామనుకోండి, ఎక్కడికైనా వెళ్ళి ఏమి అందంగా చెక్కాడురా అంటుంటాం. అందంగా ఆ కట్టడానికి కానీ ఆ చెక్కడానికి కానీ చేయడానికి అతనికి ఏం కావాలంటే జ్ఞానం కావాలి. ఆ జ్ఞానం ఎవరు ఇవ్వాలి మళ్ళీ? అందుకే యాకోబు రాసిన పత్రికలో ఒక మాట అంటాడు, చూడండి ఒకసారి. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 5వ వచనం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. ఏం చేయాలంట? జ్ఞానం కొదువై ఉంటే ఎవరిని అడగాలి? దేవుణ్ణి అడగాలి. అయితే మనం దేన్ని అడుగుతాం? ఒరే ఈయన బళ్ళు ఆ బళ్ళు పెట్టండిరా, వీడు సరిగ్గా చదువు రావట్లేదు, ఈ బళ్ళు కుదరట్లేదు, ఇంకో బళ్ళు వేద్దాం. మనుషుల ఆలోచన ఇయ్యేనా? తల్లిదండ్రుల ఆలోచన ఏముంటాయి? మా పిల్లోడికి ఇంకా ఈ స్కూల్లో సరైన చదువు రావట్లేదు, ఇంకో స్కూల్లో వేస్తే వచ్చేద్ది. అయితే జ్ఞానం కావాలంటే ఒకవేళ మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే కాదు, ఏం చేయాలి? దేవుణ్ణి లాస్ట్ వారం అనుకున్నాం కదా, అడగందే అంటే దేవుణ్ణి ప్రతిదీ అడగాలి. కానీ మనం అడగం, అయిపోవాలనుకుంటాం కార్యక్రమాలన్నీ. ఎందుకు దేవుని జ్ఞానం అంత గొప్పది? దేవునికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి చూడండి. యోబు గ్రంథం 12వ అధ్యాయం 16వ వచనం చదువుదాం. ఏమంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో మనం ఆలోచించగలిగితే ఉదాహరణలకు వెళ్ళి మనం విందాం. 12వ అధ్యాయం 16వ వచనం. బలమును జ్ఞానమును ఆయన స్వభావ. ఇప్పుడు మన స్వభావాలు ఏముంటాయి? ఒకడంటాడు ఆడి స్వభావం ఏంటో సేపు మూర్ఖుడు. మనుషుల జ్ఞానాలు, మనుషుల స్వభావాలు ఉంటాయి. ఆడు సరిగ్గా మాట్లాడరు, ఆడి స్వభావ లక్షణమే అది. వీడికి ఆలోచన లేదురా, వీడి స్వభావం ఎలాంటిది, చెప్పిన మాట వినరా, వీడి స్వభావం ఎలాంటిది. అది దేవునికి ఉన్న స్వభావం ఎలాంటిదంట? స్వభావం అంటే సహజంగా ఉండేదంట. ఎలాంటిది? సహజంగా మనుషులకు ఉంటే చూడండి, సహజంగా కొన్ని నేర్పకపోయినా వచ్చేస్తుంటాయి. అది స్వభావ లక్షణం అంటుంటారు. తల్లిదండ్రుల నుంచో లేకపోతే ఆ జీన్స్, అంటే వాళ్ళ తల్లిదండ్రులకు ఉన్న లక్షణాలను బట్టో వాటిని స్వభావ లక్షణాలు అంటారు. అయితే దేవునికి ఉన్న స్వభావ లక్షణం ఏంటి? ఏమన్నాడు ఇక్కడ? దేవునికి ఉన్న స్వభావ లక్షణం బలము జ్ఞానము.
ఆయన బలం ఎలాంటిదో తెలుసా? ఉదాహరణకి ఒక వ్యక్తి ఎన్ని కేజీల బరువును మోయగలుగుతాడు? సహజమైన వ్యక్తి 50 కిలోలు మోయడం కూడా కష్టమే కదా, సహజమైన వ్యక్తి. అర్థమవుతుందా? దేవుని బలం ఎంత గొప్పదని ఆలోచించడానికి ఈ భూమి ఎంత ఉంది? ఈ భూమి ఎంత ఉంది? ఒకసారి మనం ఆలోచించగలిగితే ఒక భూమి తన చుట్టూ తాను తిరగడానికి 24 గంటలు పడుతుంది. అంటే మీకు అర్థం కావాలంటే ఇక్కడ ఉందనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయమనుకోండి, ఇది భూమి అనుకోండి, ఇక్కడ స్టార్ట్ చేయమనుకోండి, మళ్ళీ తిరిగి ఇదే పాయింట్ ఇక్కడికి రావడానికి ఎంత ఏం పడుతుందంట? అంటే 24 గంటలు. అంటే ఎంత స్పీడ్తో తిరుగుతుంది ఈ భూమి? అతివేగం అంటే 1600 కిలోమీటర్ల స్పీడు గంటకి. అర్థమవుతుందా? ఎంత అండి? 1000కి పైనే. మనం ఎంత స్పీడ్ వెళ్తాం బండి మీద? ఇప్పుడు 40, 50, 100 స్పీడ్ వెళ్ళేవాడు కూడా ఉన్నాడు. 100 స్పీడ్లో వెళ్తే మళ్ళీ రాలేనివాడు కూడా ఉన్నాడు కదా. ఆ స్పీడ్తో వెళ్తుంటే మనం ప్రమాదాలు, ఇబ్బందులు జరుగుతున్నాయి. అయితే ఈ భూమి ఎంత స్పీడ్ తిరుగుతుంది? అంత స్పీడ్ తిరిగినా ఈ భూమి అంత స్పీడ్ తిరిగినా మనకేమైనా తెలుస్తుందా? ఇంత స్పీడ్ తిరిగి ఎంతో బరువు, చాలా కొన్ని కోట్ల మెట్రిక్ టన్నుల బరువు కలిగిన ఈ భూమి ఎక్కడ వేలాడుతుంది? పెట్టింది ఎవరు? మనం ఏమన్నా తెలిసిన వాళ్ళు ఎవరు ఉన్నారా? మన బంధువులు పెట్టిన వాళ్ళు? మా వంశం అది, మా వంశం ఇది అంటుంటారు చూడండి, అలాంటి వాళ్ళు ఎవరైనా పెట్టారంటారా? అందుకే దేవుడు చెబుతూ ఒకసారి చూడండి, యోబు గ్రంథము 21వ అధ్యాయము 22వ వచనం చూడండి. ఆయన జ్ఞానం గురించి ఆలోచించగలిగితే చాలా విషయాలు మనకి దేవుడు నేర్పిస్తాడు. 21వ అధ్యాయం 22వ వచనం, ఎవడైనాను దేవునికి జ్ఞానము నేర్పునా? అర్థమవుతుందా? అసలు దేవుడికి ఎవడైనా జ్ఞానం నేర్పాడా? నేర్పగలడా? ఆయన జ్ఞానం ఎలాంటిదంటే ఆయనకి స్వభావ లక్షణం, సహజంగా ఉండేది. అందుకే ఒక చోట రాయబడింది ఏమనంట, మనుషుల జ్ఞానము దేవుని వెర్రితనము కంటే. అర్థమైంది మీకు? మనుషునికి జ్ఞానం ఎంత జ్ఞానం ఉందంటే మనిషికి చంద్రుని మీదకి వెళ్ళే జ్ఞానం ఉంది. ఇప్పుడు ఒక దేశం నుంచి ఇంకో దేశానికి ఫ్లైట్లో వెళ్ళే జ్ఞానం ఉంది. ఒక్కసారి ఇలా ఫోన్ నొక్కి ఆన్ చేస్తే ఎక్కడో వేల కిలోమీటర్ల దూరంలో ఉన్న వ్యక్తి కనబడే చూపించుకోగలిగే జ్ఞానం ఉంది. ఇలా ఆలోచిస్తే ఎన్నో విషయాల్లో మనుషుడు జ్ఞానవంతుడిగా బ్రతుకుతున్నాడు, జ్ఞానమని చెప్పుకుంటున్నాడు. అందుకే కదా జ్ఞాన కేంద్రాలు ఉన్నాయి. ఆ జ్ఞానాన్ని విశ్లేషిస్తూ పరిశోధనలు చేసే కేంద్రాలు ఉన్నాయి. ఒక నాసా కేంద్రం ఉంది. వాళ్ళని ఏమంటున్నారు? సైంటిస్టులు, అంటే జ్ఞానులు. వాళ్ళకి ఎలా ఉందంటే జ్ఞానం, గొప్ప జ్ఞానం ఉంది. మనకు తెలియదు అవి కొన్ని విషయాలు కదా. కొన్ని కోడ్లు తెలియవు, కొన్ని డీకోడ్లు తెలియవు. మనం వాడుతున్న ఫోన్లోనే ఎన్నెన్ని ఫీచర్స్ ఉన్నాయో, దాన్ని ఏది నొక్కితే ఎంత లోతుకి వెళ్తే ఏమేమి జరుగుతాయో మనకు తెలుసా? ఆను ఆఫ్, వీడియో కట్, మహా అయితే చిన్న చిన్న విషయాలు కొన్ని తెలుసు. అంటే ఈ ఫోన్లోనే ఇన్ని విషయాలు తెలిసి పెట్టింది ఎవరు? మనిషి. అంటే మనిషికి ఉందేంటి? జ్ఞానం కదా. మనిషి జ్ఞానం ఎలాంటిదంట? దేవుడు చెప్తుండే, దేవుడి కంటే ఒకవేళ ఉండదో దేవునికి. ఒకవేళ దేవుడు వెర్రోడే అనుకోండి ఉదాహరణకి, అంటే ఆ వెర్రితనంగా దేవుని జ్ఞానాన్ని తీసుకుంటే దానికంటే చిన్నదంట మన జ్ఞానం. అంటే మనం గొప్పోడు అని కోట్లు వేసుకుని సూట్లు వేసి తిరుగుతాం చూడండి, ఆ గొప్పతనం దేవునికి ఎలాంటిదంట? వెర్రితనం. అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పది. ఇంకొక మాట కూడా చూపిస్తాను. యోబు గ్రంథము ఉదాహరణకు 38వ అధ్యాయము 37వ వచనం చూడండి.
యోబు గ్రంథము 38వ అధ్యాయం 37వ వచనం చదవ. మేఘములను ఒకసారి, జ్ఞానము చేత మేఘములను కప్పగలవాడెవడా, వివరింపగలవాడెవడు. ఇప్పుడు మేఘాలు ఎక్కడుంటాయి చెప్పాలి. మనకి వర్షాన్ని కొలుస్తూ ఉంటారు. ఈరోజు 2 సెంటీమీటర్ల వర్షం కురిసింది అంతేనా అంటుంటారా? అత్యధికంగా 6 సెంటీమీటర్ల వర్షం పడింది. ఎక్కడి నుంచి పడింది? ఎక్కడి నుంచి పడుతుంది? ఆకాశం నుంచి. అందుకే కొంతమంది తొందరపడిపోయి తనకున్న జ్ఞానం చేత మొన్న మధ్యన ఎక్కడ దుబాయ్ ప్రాంతంలో మేఘాలను సృష్టించి వర్షాలని రప్పించారు. ఏమైన తర్వాత పెద్ద తుఫాను వచ్చి సగం దుబాయ్ అంతా కొట్టుకెళ్ళిపోయాడు. అంటే మనిషి ఏమనుకున్నాడంటే కృత్రిమంగా మేఘాలు తయారు అనుకుంటున్నాడు. దాంట్లో ఏమైంది? దెబ్బతిన్నాడు. మరి నిజంగా ఆలోచించండి, మనం పుట్టక ముందు కానీ పుట్టిన తర్వాత కానీ ఈ భూమిని తడపడానికి మేఘాలను ఆకాశంలో పెట్టింది ఎవరు? నీ జ్ఞానం చెప్పు. ఎలా పట్టుకెళ్దాం? మనిషి తయారు చేయడానికి ఎన్ని కరెంటులో, ఎంత శక్తో, ఎంత ఆలోచనో, ఎన్ని రోజులు పడుతుందో ఒక్క చిన్న మేఘాన్ని తయారు చేయడానికి. మరి దేవునికి నీవు ఇప్పుడు తయారు చేస్తున్నావే. పూర్వం మనిషి పుట్టుక నుంచి ఈ భూమిని తడపడానికి, భూమి ఫలించడానికి ఎన్ని కార్యక్రమాలు చేశాడు దేవుడు. మరి ఆయన జ్ఞానాన్ని బట్టి ఆలోచించు. నీ జ్ఞానం ఎలాంటిది అర్థమవుతుందా? నీకు ఈరోజు అవసరమై నువ్వు ఆలోచించగలుగుతున్నావేమో, కానీ నువ్వు ఆలోచించక ముందే భూమిపై వర్షాన్ని కురిపిస్తున్నాడు. అది కూడా కొన్ని వేల కిలోమీటర్ల ప్రయాణం చేయగలిగిన శక్తి దేనికి ఉందో తెలుసా? మేఘాలకు ఉన్నాయి. చూడండి, మొన్న మధ్యన ఫుల్గా మేఘం పట్టేసింది మనకి. సెకండ్లో మళ్ళీ వర్షం కురిసేద్దాం, ఇంక ముంచేద్దాం అనుకున్నాం, మనం వెళ్ళిపోయింది. చూసారా? మనం ఏమైనా చేయగలదుమా? ఒక మేఘాన్ని తయారు చేయడానికే చాలా ఇబ్బందులు పడి, ఒకవేళ తయారు చేసిన తర్వాత 30 తిప్పలు పడి ఈరోజు బాధపడుతున్నారు ఎవరు? సైంటిస్టులు. ఇలా ఆలోచిస్తే నీ శరీరాన్ని బట్టి ఆలోచించండి, మనకున్న శరీరం. దేవుని జ్ఞానాన్ని బట్టి ఆలోచిస్తే మన శరీరం ఆలోచించండి. ముక్కు ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో పెట్టుకుని మీరు ఊహించుకోండి. చెవి ఇక్కడ కాకుండా, ఈ 2 చెవులు ఇక్కడ కాకుండా వేరే ప్రాంతంలో పెట్టుకుని మీరు ఊహించుకోండి శరీరం ఎలా ఉంటుందో. ఇమాజిన్ చేయగలరా మీరు? మామూలుగా ఆలోచించకండి. మామూలుగా కళ్ళు ఇక్కడ కాకుండా నెత్తి మీద పెట్టుకుని చూడండి, ఎలా చూడగలదు అప్పుడు కళ్ళు చూడాలంటే? అంటే ఈ శరీరాన్ని చేయడానికి కూడా దేముంది దేవుడికి? ఈ శరీరాన్ని బట్టి కూడా ఆలోచిస్తే మన దేవుడి గురించి ఏమర్థమవుతుంది? అందుకే దేవుడు గురించి సృష్టి కూడా చెబుతుందంట. సృష్టి కూడా అంట దేవుని జ్ఞానాన్ని ప్రచురం చేస్తుందంట. కీర్తన గ్రంథం తీయండి ఒకసారి, 19వ అధ్యాయం. కీర్తన గ్రంథం 19వ అధ్యాయం 2వ వచనం తీయండి అందరూ. పగటికి పగలును బోధ చేయుచున్నది, రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది. వాటికి భాష లేదు, మాటలు లేవు, వాటి స్వరము వినబడదు. పగటికి పగలంట బోధ చేస్తుందంట, రాత్రికి రాత్రి జ్ఞానం తెలుపు చేస్తుందంట. ఎలా వచ్చింది వాటికి? 24 గంటల్లో 12 గంటలు వెలుగు ఉండాలి, 12 గంటలు రాత్రి ఉండాలి. వాటికి ఎలా వచ్చింది జ్ఞానం? అవి ఏం చేస్తున్నాయంటే బోధ చేస్తున్నాయంట. ఒరే, నీ జీవితం మనిషికి బోధ చేయడానికి ఎలా పెట్టాడు? నీ జీవితం ఇదిగో ఒక రోజు ఇలా ఉంటుంది, మరొక రోజు మారిపోతుంది. గుర్తించుకో. ఈ రాత్రి పగలు ఎలా అయితే మారిపోతుందో నీ జీవితంలో కూడా పరిస్థితులు మారిపోతుంటాయి. కానీ నీ పరిస్థితి మారకుండా ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? నా యొద్దకు రా అని చెబుతున్నాడు దేవుడు. జ్ఞానాన్ని మనకు బోధిస్తున్నాడు.
సృష్టిని చూస్తేనంట మనిషికి, చూడండి కీర్తన గ్రంథము 136వ అధ్యాయము 5వ వచనం. కీర్తన గ్రంథం 136వ అధ్యాయం 5వ వచనం. ఆకాశమును కలుగజేసెను, ఆయన కృప నిరంతరముండును. జ్ఞానం చేత ఆకాశాన్ని, మీరు నిజంగా ఈ లోకంలో ఉన్న సైంటిస్టులు గొప్పవాళ్ళు అనుకుంటే ఒకసారి ఆకాశాన్ని కొలిచి చెప్పండి, మామూలుగా కొలతలు మీ కొలతల్లో చెప్పండి అని అడిగితే వాళ్ళు ఏమంటారో తెలుసా? ఆకాశాన్ని కొలవడం ఏమంటారు? మా వల్ల కాని పని. పోనీ ఆకాశానికి దూరం చెప్పండి అన్నా కూడా ఒక అప్రాక్సిమేట్గా ఇంత ఉండొచ్చు అనగలుగుతారు. ఎలా అంటారు? ఇంత ఉండొచ్చు అని చెప్పగలరు, కానీ ఇంత ఉంటుంది అని ఖచ్చితమైన వివరణ ఇవ్వలేరు. అంటే ఆకాశాన్ని పరిచింది ఎవరు? నిజంగా దాన్ని చూస్తే మనకు అర్థమైపోద్ది. కంటికి కనబడుతుంది కదా ఆకాశం. ఆకాశంలో ఏముంది? మేఘాలు ఉన్నాయి. మేఘాలు దాటికి వెళ్తే మనకు అప్పుడప్పుడు ఎలా కనపడుతుంది ఆకాశం? నీలంగా. ఆదికాండ గ్రంథంలో ఏమని ఉంటుంది? చదవండి ఒకసారి ఆదికాండ గ్రంథం. ఆదికాండ గ్రంథము 6వ వచనం, మొదటి అధ్యాయం. మరియు దేవుడు జలముల మధ్యన ఒక విశాలము కలిగి ఆ జలములను ఈ జలములను వేరుపరచును గాకని పలికెను. ఇప్పుడు ఆకాశంలో ఏముంది? ఆకాశం అంటే ఎంత పెద్దదని చెప్పుకోవడానికి మనం సరిపోము. చూసారా? అదే దేవునికి ఉన్న జ్ఞానం. అందుకే ఒకవేళ మనకు జ్ఞానం కావాలని ఒకవేళ మనం అనుకుంటే, నేను జ్ఞానవంతుణ్ణి అవ్వాలని అనుకుంటే ఎక్కడ దొరుకుతుంది మనకి? దేవుని యందు నిక్షిప్తమై ఉంది. ఒకవేళ నేను చదువుకోవడానికి నాకు తెలియదండి, మనం అనుకుంటూ ఉంటాం కదా కొన్ని సందర్భాల్లో, అయినా కూడా నాకు జ్ఞానం కుదరట్లేదని, మరి నేనేం చేయాలి? చదువుకున్నా తెలియట్లేదు, నేర్చుకున్నా తెలియట్లేదు, మరి నేనేం చేయాలి? అక్కడికి వెళ్ళేటప్పటికి నేను జ్ఞానవంతుడిని అనిపించుకోవాలని దేవుని దృష్టిలో కానీ మనుషుల దృష్టిలో కానీ అని అనుకుంటే మీరు ఏం చేయక్కర్లొద్దు అని అంటాడు దేవుడు. చూడండి యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. యోబు గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం చదవండి. అది మీకు ఏమైపోద్దంట అంటే, చాలామంది నోరు ఏం చేస్తారు? తనకిష్టానుసారంగా మాట్లాడడానికి ముందుకు వెళ్తారు. అయితే వాళ్ళని ఏమంటున్నాడు దేవుడు? జ్ఞానులు కాదు అంటున్నాడు. ఏం చేయాలంట? వెర్రివారి వలె మాట్లాడొద్దంటాడు యోబుతో. నువ్వు వెర్రివారిలో మాట్లాడతావంటాడు యోబు స్నేహితులతో. ఎందుకని? వాళ్ళకు మించిన మాటలు మాట్లాడుతున్నారు. అవునా? ఒకవేళ నువ్వు జ్ఞానవంతుడు అని అనిపించుకోవాలంటే నిజంగా సైలెంట్గా ఉన్నవాడిని ఏమంటారు చెప్పండి? లోకంలో ఈడెర్రోడిండి అందుకు సైలెంట్గా ఉన్నాడు అంటారా? తెలివైనడు కాబట్టి జాగ్రత్తగా ఉండి వింటున్నాడండి వీడు అంటారా? సరే, ఈ వాక్యాన్ని బట్టి చూడండి దేవుని వాక్యం ఎంత గొప్పదో. చూడండి హబక్కూకు గ్రంథం 2వ అధ్యాయం 14వ వచనం. ఏలయనగా సముద్రము జలములతో నిండి ఉన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును గూర్చిన జ్ఞానముతో నిండియుండును. సముద్రమే ఎలా ఉంది? సముద్రంలో ఏముంటుందండి? చెప్పాలి, వినాలి. సముద్రంలో ఏముంటుంది? నీరు ఉంటుంది. అలా ఉన్నట్టంట భూమి అంట ఏం కలిగి ఉందంట? చెప్పాలి. చదివారు కదండి. ఉండి అన్నట్టు భూమి యెహోవా మహాత్మ్యమును కూర్చిన, భూమి అంట యెహోవా మహాత్మ్యమును కూర్చిన జ్ఞానం. భూమి మీద జ్ఞానం ఎలా దొరుకుతుంది చెప్పాలి నాకు. సహజంగా మనకు తెలియాలంటే భూమి మీద జ్ఞానం ఎలా దొరుకుతుంది మనకి? ఆలోచించండి. ఎంత విత్తనం వేస్తారో ఏదైనా చెట్టు మొక్క కానీ రావాలంటే? విత్తనం
విత్తనం ఎంత వేస్తారు? గింజ. చింత చెట్టుకి ఇంత గింజ ఉంటుంది కదా, చిన్నదే, అంతే కదా. ఎంత చెట్టు అవుతుంది అది? మనం ఎక్కి కూర్చోగలం కూడా. కావాలితే కొమ్మలు బాగా విస్తరించినాయి అనుకోండి, మధ్యలో ఇల్లు కూడా కట్టవచ్చు, అవునా? అంటే అంత విస్తారమైన పెద్ద చెట్టును చిన్న విత్తనం నుండే పుట్టిస్తున్నాడయ్యా నీ దేవుడు అని చెబుతుంది భూమి, అవునా? భూమి అయినా పుట్టించేస్తుందా? తనకు తానే పుట్టించేయగలుగుతుందా? అర్థమవుతుందా? ఎన్ని విత్తనాలు పడి పాడైపోవట్లేదు. మరి మనం వెయ్యని విత్తనం, మనం వేసిన విత్తనమేమో పాడైపోతున్నాయి, పొలాలు పాడైపోతున్నాయి, నాశనం అయిపోతున్నాయి. మనం వేయకుండా వచ్చిన చెట్టు ఏంటి మరి అంతలా ఎదుగుతుంది? దేవుని ఆజ్ఞ ప్రకారం అవి ఉన్నాయి. దీని ద్వారా మీకు ఏమర్థమవుతుందంటే భూమి దేవుని జ్ఞానాన్ని ప్రచురపరుస్తుంది. మనం అర్థం చేసుకోవాలి. అంటే మనకంటే గొప్పగా దేవుని జ్ఞానాన్ని మనం అనుకుంటాం. నేను బైబిల్ పట్టుకుని చెప్పేస్తున్నా, దేవుని జ్ఞానం మొత్తం నేర్చుకుని చెప్పేస్తున్నాను దేవుని జ్ఞానాన్ని ప్రపంచానికి, నాకంటే గొప్పవాళ్ళు లేడని తొడలు కొట్టేవాళ్ళు కూడా ఉన్నారు. దేవుని వాక్యంలో చెబుతూ నేను చెప్పినట్టు ఇంకొకడు కూడా చెప్పలేరని తొడగొట్టే వ్యక్తులు కూడా ఉన్నారు. కానీ వారికంటే ప్రకృతి అంట దేవుని జ్ఞానాన్ని మనకి వివరిస్తుందంట. ఒక చెట్టు కొమ్మ కానీ, ఒక చెట్టు ఉన్న కాయ కానీ, ఒక చెట్టు నుండి వచ్చే ప్రతిదిని ఫలము, ప్రతిదిని ఆ చెట్టును ఆఖరికి కొట్టిన తర్వాత కూడా నువ్వు తీసుకెళ్ళి ఏం చేస్తున్నావు? ఇంటికి కమ్ములుగా వాడుకుంటున్నావు. అది కూడా కుళ్ళిపోయి పక్కన పడిన తర్వాత కుళ్ళిపోతూ పాడైపోతే తీసుకెళ్ళి పొయ్యిలో పెట్టుకుని వంట చేసుకుంటున్నావు. ఎంతవరకు నీకు ఉపయోగపడుతుందో ఆలోచించండి. అంటే దేవుని జ్ఞానాన్ని ప్రచురం చేస్తూ మనకి దేవుని జ్ఞానాన్ని గొప్పగా చూపిస్తుంది ఈ భూమి కానీ ఈ లోకంలో ఉన్న సమస్తం. అయితే మనం ఏం చేస్తున్నాం? ఏమనుకుంటున్నాను, నేను జ్ఞానవంతుని, నేను గొప్పవాడిని అని కాళ్ళు ఎగరేసి తిరుగుతున్నారు. అయితే దేవుని దగ్గరికి వెళ్తే వీళ్ళందరూ ఎలాంటి వాళ్ళు? వెర్రివాడ ఈ రాత్రే, అంతేనా? దయచేసి అలా మనం ఉండకూడదండి. దేవుడు మనకి ఈ జ్ఞానం గురించి, అంటే దేవుని జ్ఞానం ఎంత గొప్పదో తెలుసుకోగలిగితే, దేవుని జ్ఞానాన్ని ప్రచురం చేస్తున్న ఈ లోకం గురించి తెలుసుకోగలిగితే మనకున్న జ్ఞానం కానీ మనకున్న శక్తి కానీ చాలా అల్పమైనది. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 8వ అధ్యాయం 1వ వచనం. ముగించేసుకుందాం ఇంకా. మనమందరము జ్ఞానం గలవారమని ఎరుగుదుము, జ్ఞానము ఉప్పొంగజేయును, ప్రేమ. అయితే జ్ఞానము కంటే విలువైంది ఒకటి ఉంది అని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. అర్థమవుతుందా? ఈ లోకంలో జ్ఞానం కంటే విలువైంది ఒకటి ఉందంట. అనుకుంటామా మనం జ్ఞానం కంటే విలువైంది ఏదన్నా ఉందని? చెప్పాలి, అస్సలు అనుకోం కదా మనం. కానీ చెప్తున్నాడు కదా, జ్ఞానము ఉప్పొంగ చేస్తుంది, ప్రేమ క్షేమాభివృద్ధి కలిగి చేస్తుంది. అంటే జ్ఞానము కంటే ఉన్నతంగా ఉన్నది ఏంటి? ప్రేమ. ఇప్పుడు ఆ ప్రేమని దేవుడు మనకు చూపించాడా? యేసుక్రీస్తు వారి మరణం నీ పాపం నుండి, నీ శాపం నుంచి, నువ్వు చేసిన అపరాధం నుంచి విడుదల పొందాలంటే ఏముండాలి? యేసుక్రీస్తు వారి రక్తం ఉండాలి. ఆయన రక్తం చిందించాలంటే ఎలా చిందించాడు? ప్రేమ చేతనే మిమ్మల్ని అందరినీ రక్షించడానికి, మనందరినీ ఆయన దగ్గరకు చేర్చుకోవడానికి మన పాపములను ఎలా కడిగాడు? మన పిల్లలే పాపం ఏదో తప్పు చేశారనుకోండి, అరిచి ఇలా కోసుకుని రక్తంతో కడుగగలదమా? మనం చేయగలమా? అసలు మన తల్లిదండ్రులు లేకపోతే మన కుటుంబస్తులకే రక్తం ఇవ్వడానికే చాలామంది ముందుకు రాలేని పరిస్థితులు ఉంటాయి. ఏంటి మామూలుగా ఇవ్వడం రక్తం. కానీ యేసుక్రీస్తు వారు ఏం చేశారు తెలుసా? నిన్ను నన్ను పాపినైనప్పటికీ రక్షించడానికి ఆయన రక్తాన్నే పణంగా పెట్టాడు. దానిలో ఏం కనబడుతుంది మనకి? ప్రేమ ఎట్టిదని ఇలా తెలుసుకోవాలంట. ఎలా? యేసుక్రీస్తు వారు పెట్టిన ప్రాణత్యాగం ఉందే, దాన్ని బట్టి ప్రేమ గురించి మీకు అర్థమవుతుంది.
అంటే జ్ఞానము కంటే గొప్పదేంటి? ప్రేమ. ఆ ప్రేమ కలిగిన వారెవరు? దేవుడు. ఇప్పుడు మనకేం నేర్పాడు దేవుడు? మరి జ్ఞానం కావాలంటే ఎలా ఉండాలో నేర్చుకోవాలి మనకు చెప్పాడు. అర్థమైంది కదా? అయితే జ్ఞానం కంటే గొప్పది ఉంది, అది నేను చెబుతున్నాను, మీరు నేర్చుకోండి, తెలుసుకోండి, నేను చూపించానని చెప్పాడు దేవుడు. అది ప్రేమ. అయితే జ్ఞానవంతులుగా బ్రతకాలనుకుంటున్నారా? ప్రేమ కొలిది మీ జీవితాలను కొనసాగించాలనుకుంటున్నారా? జ్ఞానం ఉప్పొంగ చేసి ఎక్కడికి పోయి ఒకళ్ళు నడిపించగలదు? ఈ లోక జ్ఞానం, ఈ లోకంలో ఉండే జ్ఞానం ఎక్కడ నడిపించేద్ది మనల్ని? పాతాళానికి. అర్థమవుతుందా? ఈ లోకంలో లోకం నేర్పే జ్ఞానం కాదు, మళ్ళీ ఈ సృష్టి నేర్పే జ్ఞానం కాదు. ఈ లోకంలో లోకస్తులు నేర్పే జ్ఞానం ఎక్కడ నడిపించవచ్చు? అర్థమవుతుందా? ఇదే జ్ఞానం, ఇదే గొప్పదే అని చెప్తారు, ఇదే స్టేటస్ అంటారు. అవునా? అది ఎక్కడ నడిపిస్తుంది? నరకానికి. లోకము చూపించే జ్ఞానం వేరు, మళ్ళీ ఈ సృష్టి చూపిస్తున్న జ్ఞానం వేరు. అర్థమవుతుంది మీకు? లోకంలో ఉన్న జ్ఞానం వేరు, లోకంలో ఈ సృష్టి ద్వారా చూపించే జ్ఞానం వేరు. ఆ జ్ఞానం దేవుంది. భూమి చూపిస్తున్న జ్ఞానం దేవుంది. ఆకాశం నుంచి ఎలా తయారైందో చెప్పడం దేవుని జ్ఞానం. ఈ గాలి వీస్తున్న ఈ పరిస్థితిని చూపించేది దేవుని జ్ఞానం. దేవుని జ్ఞానము మనుషుని జ్ఞానము వేరు. అర్థమవుతుందా? దేవుని జ్ఞానం దేవుని దగ్గర నడిపిస్తుంది. అంటే వాటన్నిటి చూచడం వలన దేవుని యొక్క గొప్పతనం మనకు అర్థమవుతుందంట. కానీ లోక జ్ఞానం చూస్తే మనల్ని నరకానికి నడిపిస్తుంది. మరి దేవుని ప్రేమ పరలోకానికి మనల్ని తీసుకెళ్ళడానికి వచ్చింది. మరి ఈ ప్రేమలో ఎంతమంది పాలు పంపులు పొందారు? బల్లారథం తీసుకుంటారే వాళ్ళందరూ కూడా. మరి తీసుకోని వారు ఇంకా ఆ ప్రేమను పొందుకోలేకపోతున్నారు. అయితే ఈ ప్రేమను పొందుకోలేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతాం? నరకానికి. ఒకవేళ తీసుకున్నప్పటికీ రక్షణ తీసుకుని బాప్తిసం తీసుకుని ఇవన్నీ తీసుకున్న పాపం వైపు నడిచామనుకోండి, అపరాధాల వైపు వెళ్ళిపోయామనుకోండి, మన జీవితం ఈ రోజుకి చచ్చినదై అన్నడా? బ్రతికియుండు చచ్చిన వాడితో సమానం. దయచేసి ఆలోచించండి ప్రియులారా. నేర్చుకుందాం, మార్చుకుందాం, మన జీవితాలను దేవునిలో నిలుపుకుందాం. జ్ఞానము దేవుని యొద్ద ఉంటుంది. ఆ జ్ఞానం ద్వారా ఈ సృష్టిని చేశాడు. ఈ సృష్టి మళ్ళీ తిరిగి దేవుని జ్ఞానాన్ని మనకు చూపిస్తుంది. మనం ఒకవేళ జ్ఞానవంతులుగా బ్రతకాలంటే తను తగ్గించుకునేవాడు సరిపోద్ది. ఒకవేళ జ్ఞానం కంటే గొప్పది ఏదైనా కావాలనుకుంటే మీకు ఏముండాలి? ప్రేమ. అది చూపించింది ఎవరు మనకి? యేసుక్రీస్తు వారు. యేసుక్రీస్తు వారి ద్వారా దేవుడు మనకి తన ప్రేమను బయలుపరిచాడు. అందుకే ఎఫెసీ పత్రికలో ఉంటుంది, తన ప్రియ కుమారుని మనకి ఇయడానికి వెనుక తీయలేదంట. ఉన్నాడా? అంత ప్రేమ చూపించాడు. ఆ ప్రేమకు మించింది ఈ లోకంలో ఏది లేదని దేవుడు మనకు తెలియజేస్తున్నాడు. దయచేసి మనం కూడా ప్రేమను పొందుకుంటూ ప్రేమను ఇచ్చుటలో, ప్రేమించుటలో, తల్లిదండ్రుల పట్ల కానీ, అత్తమామల పట్ల కానీ, బంధువుల పట్ల కానీ, అక్క చెల్లెళ్ళ పట్ల కానీ, అన్నదమ్ముల పట్ల కానీ, ముఖ్యంగా సంఘము పట్ల, విశ్వాసుల పట్ల, ఇంకా మన ఇరుగు పొరుగు వారి పట్ల మన ప్రేమను చూపించబద్దులమై ఉన్నాం. ఇది తెలుసుకుని మనం జాగ్రత్తగా బ్రతకాలని మీకు తెలియజేసుకుంటూ ఇచ్చిన మాటలను ముగిస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగల నాయన, మీ ఉన్నతమైన ప్రేమతో విలువైన సంగతులు మాకు నేర్పించి సహాయం దయచేశారు. ఈ లోక జ్ఞానము వెర్రితనమే కానీ మీ యందు నేర్పిస్తున్న జ్ఞానము గొప్పదని మేమందరము విశ్వాసంతో బలపడగలిగే మంచి మాటలు నేర్పించారు, మమ్మల్ని బలపరిచారు. ఇక ముందు కూడా మీరు మాకు తోడై ఉండి నడిపించమని, ఎంతవరకు మీరు నేర్పించిన జ్ఞానపు మాటలు మేము మా హృదయాల్లో భద్రపరుచుకుంటూ బలపరచబడగలిగే స్థితిని, అట్టి ఆలోచన మాకు దయచేయమని, మా ఆలయ అపరాధం ఉంటే క్షమించమని ప్రార్థిస్తూ మీరే తోడై నడిపించమని క్రీస్తు వారి పేట ఈ చిన్న ప్రార్థన బ్రతమాలకు వేడుకొచ్చున్నాం మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. వందనాలండి.